తో విగ్రహాలను చేయించమని ఆదేశిస్తాడు. కానీ విగ్రహం నిర్మాణానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు దేవతల శిల్పాల విశ్వకర్ముడు వికలాంగుడి రూపంలో వస్తాడు. రహస్యంగా ఓ గదిలో విగ్రహాలు రూపకల్పన చేస్తానని మాట ఇస్తాడు. 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, వచ్చిన మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ పని ఆటంకం కలగకూడదని చెప్తాడు. గదిలోంచి ఎటువంటి శబ్దాలు రాలేదని తొందరపడి గడువు పూర్తి కాకుండానే రాజులు తలుపులు తెరిస్తే చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. అందువలన పూరి జగన్నాథ స్వామి ఆలయంలో సగం విగ్రహాలు మాత్రమే మనకి దర్శనమిస్తాయి. పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇంద్రధమ్యుడు మొట్టమొదటిసారిగా పూరి మందిరాన్ని కట్టిస్తాడు. కట్టించిన తరువాత జగన్నాథుడు నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తా అని అంటాడు. అప్పుడు ఇంద్రధమ్యుడు, స్వామి మీ దర్శనమే నాకు మహాభాగ్యం, కానీ నాకు ఒక కోరిక ఉంది, అది నెరవేర్చండి అని అడుగుతాడు. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వీర్యం చేయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆలయం నాది అని నీకు కానీ నీ భక్తులకు కానీ మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య పేరే గుండీచా. ఇదంతా ఆమె వింటుంది. ఆమె బాధతో, రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు వచ్చి, అమ్మా నేను మరియు నా అన్న బలరాముడు, నా చెల్లి సుభద్ర నీకు పిల్లలలాగా ఉండి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాము. మేము అందరము నిన్ను తల్లిలాగా భావిస్తాము అని వరం ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచా ఆలయానికి వెళ్లి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తాడు. అంతటి కరుణామయుడు మన జగన్నాథుడు. మనం ఎటువైపు నుండి చూసినా ఒకేలా కనిపించే నీలచక్రం, 12 సంవత్సరాలకు ఒకసారి మారే మూల విరాట్టు. స్నానయాత్ర తర్వాత ఇక్కడున్న దేవుళ్ళకి 15 రోజుల పాటు జ్వరం వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథుడి గుడిలో ప్రతిదీ అద్భుతమే. ఇక్కడ రోషశాలలో జగన్నాథుడి కోసం వండే వంటకాలని లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఆ వంటలు లక్ష్మీదేవికి నచ్చకపోతే ఓ శునకం నీడ రూపంలో వంటగదిలోకి ప్రవేశిస్తుంది. అలా ఆ శునకం వంటగదిలోకి వచ్చినప్పుడు వండిన వంటల్ని పడేసి మళ్లీ సిద్ధం చేస్తారు. ఆలయంపై ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. 45 అంతస్తుల గుడిపైకి ఎలాంటి ఆధారం లేకుండా ఎక్కి ప్రతిరోజు ఈ జెండాని మారుస్తారు. ఏ రోజైనా ఆ జెండాని మార్చకపోతే 18 సంవత్సరాలు గుడిని మూసివేయాలి. జగన్నాథుడిని దర్శించుకోలేని వారు ఈ జెండాని చూసి ఆయన్ని తలుచుకుంటే దర్శన ఫలితం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. పూరిలో 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు మారుస్తూ ఉంటారు. వేప చెక్కతో చేసిన విగ్రహాలకు, కొత్త విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. పాత విగ్రహాలు ఏమవుతాయో తెలుసండి? ఒడియా గ్రంథం ప్రకారము దేవుడు శ్మశాన వాటికలో తెల్లారేసరికల్లా ఘనంగా